నార్త్ ఇండియాలో ఉన్నంత దేశభక్తి సౌత్ ఇండియాలో ఉండదు. దానికి రీజన్ ఏంటంటే నార్త్ ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది, అక్కడ సైన్యంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఆ కథలు, వాళ్ళు బాధితులు సుదీర్ఘకాలం పాటు ఈ ఖిల్జీలా, అక్బర్లా, బాబర్లా ఇట్లాంటి వాళ్ళ బాధితులు, ఆ బాధిత వంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ చరిత్రలు తెలుసు కాబట్టి వాళ్ళల్లో ఆవేశం ఎక్కువ. మన దగ్గరకు వచ్చేటికి సుదీర్ఘకాలం పాటు బ్రిటిష్ వాడి చేత పరిపాలించబడటం వల్ల ఇక్కడ మనకి ఆ ఇంపాక్ట్ తక్కువ. ప్లస్ ఎవడుంటే మనకేంట్లే బ్రిటిష్ వాడైనా మనకి ఎట్లాగ అదేదో సరార్దర్ కాటన్ అది కట్టించాడు, లేకపోతే బ్యారేజ్ ఆళ్ళు కట్టించారు, ఇట్లాగా శత్రువుని సైతం యాక్సెప్ట్ చేసేటటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది. దీనివలన ఇక్కడ ఆ దేశభక్తి అటుతో పోల్చుకుంటే తక్కువగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడున్న యువతరానికి కూడా అలాంటి ఇంపాక్టే ఉంటుంది. ఇప్పుడు ఆ యువతని చైతన్యపరిచేటటువంటి తెలంగాణలో కాస్త బండి సంజయ్ లాంటోడో, లేకపోతే కిషన్ రెడ్డి లాంటోడో, అరవింద్ లాంటోడో మంచోళ్ళు వచ్చారు, నడుస్తోంది. అంటే చైతన్యం లేని జాతి నిర్వీర్యం అయిపోతుంది, ఓటమిని అంగీకరించే జాతి పతనం అయిపోతుంది, కష్టాలని కన్నీళ్ళని దిగమింగుకునేటటువంటి జాతి ఆ పైన ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇలాగా ప్రపంచ చరిత్రలో మెసపటోమియా, బార్బిలోనియా ఇట్లా అనేక నాగరికతలు సర్వనాశనం అయిపోయినాయి. ఆ మనుషుల తర్వాత ఏదో ఒక మతంలో బలవంతంగా తరిమివేయబడ్డారు. ఈవెన్ హిందువులు అనేక చోట్ల అట్లా జరిగినాయి. మలేషియాలు, లేకపోతే మన థాయిలాండ్లు ఇవన్నీ ఏంటి, హిందూ దేవుళ్ళ బొమ్మలు పెట్టుకుంటున్నారు కానీ మతం మాత్రం ముస్లిం అంటున్నారు. అంటే ఆ విధంగా జరిగింది. కాబట్టి అట్లాంటి చైతన్యరాహిత్యమైనటువంటి ప్రదేశంలో పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో పనికొస్తున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడు. మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన స్పందించిన తీరు, చైతన్యపరిచిన తీరు ఒక ఎత్తు. అలాగే సైనికుల కుటుంబాలకి సంబంధించి వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేయాలన్నటువంటి ప్రపోజల్ కావచ్చు, అదే సందర్భంలో చనిపోయినటువంటి మొన్న కాశ్మీర్లో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి తన దగ్గర నుంచి పార్టీ నుంచి 50 లక్షల రూపాయలు డొనేషన్ ప్రకటించడం కావచ్చు, మురళీ నాయక్ కుటుంబానికి ఇప్పుడు 25 లక్షలు తన సొంతంగా ప్రకటించడం, ప్రభుత్వం తరపున 50 లక్షలు తన సొంతంగా 25 లక్షలు ప్రకటించడం కావచ్చు. అట్లాగే గుళ్ళల్లో ప్రత్యేకించి మన సైన్యానికి సపోర్టింగ్గా పూజలు చేయమంటారు. ఈ పవన్ కళ్యాణ్ బ్యాచ్లో హయ్యెస్ట్ 190 మంది యూత్ ఉంటారు. ఆ యూత్ పవన్ కళ్యాణ్ ఇలా చెప్పినందుకన్నా ఆలోచన ప్రారంభిస్తే అప్పుడు ఏంటి, మన సైన్యం ఏంటి, మన శక్తి ఏంటి, మనం ఏం కొట్టాం, ఇదంతా ఇది ఇన్స్పిరేషన్ అవుతుంది, ఒక చైతన్యవంతం అవుతుంది. ఈ విషయంలో పవన్ అభినందించాలి.